ఇది చాలా కాలం క్రితం కథ. ఒక అడవిలో మింటూ అనే ఒక నక్క నివసిస్తూ ఉండేది. అది తెలివైనది, క్రూరమైనది. దానికి జంతువులన్నింటినీ ఆట పట్టించి ఏడిపించటం అంటే చాలా సరదాగా ఉండేది. అడవిలోని జంతువులన్నీ దాని చేష్టలకు చాలా బాధపడేవి. ఒకరోజు ఏనుగు ఇలా అంటుంది, అబ్బా, ఈ మింటూ నాక మనల్ని ఇంతగా కష్టపెడుతుంది. ఇలా జంతువులని బాధ పెట్టడం మంచిది కాదని, ఇలా చేస్తే ఆ జంతువులు చాలా కష్టపడతాయని తనకు అర్థమయ్యేలా ఎవరు చెబుతారు? అవును ఏనుగు మామ, నువ్వు సరిగ్గా చెప్పావు. నిన్న ఆ గుంటనక్క నా తోకను తీసుకుని చెట్టుకు గట్టిగా కట్టేసింది. అవును, నక్క కొన్ని రోజుల క్రితం నా ముక్కు పట్టుకొని చాలా ఏడిపించింది. నక్క చేష్టలు అసలేం బాగుండవు. ఒకరోజు రాత్రి అడవిలోని జంతువులన్నీ పడుకున్నప్పుడు వాటిని చూసి ఆ నక్కకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆహా, మీరందరూ హాయిగా నిద్రపోతున్నారు. మీ అందరి నిద్ర పాడు చేస్తే చాలా సరదాగా ఉంటుంది. నక్క ఏనుగుని లేపడానికి దాని వైపుకు వెళ్తుంది. కానీ అకస్మాత్తుగా దానికి అడవి కుక్కల అరుపులు వినిపించాయి. బాబా, ఈ టైంలో ఈ కుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? పద పద వెళ్దాం, పదరా. నక్క ఆ కుక్కల నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ అది అడవి దాటి నగరంలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఒక పెద్ద గుడారాల ఇళ్లు కనిపించాయి. చీకటిగా ఉన్నందువల్ల అక్కడే ఉన్న ఒక నీలిరంగు బకెట్లో పడిపోతుంది. కుక్కలు నక్కని వెతుకుతూ తరుముతూ వచ్చాయి. కానీ వాటికి నక్క కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం ఆ నక్క అక్కడి నుండి అడవికి వచ్చినప్పుడు అది దాని రంగు మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. ఇంకా అడవిలోని జంతువులన్నీ ఆ నక్కని చూసి పరిగెత్తుతూ ఉన్నాయి. అరే, ఇవన్నీ నన్ను చూసి ఎందుకు పారిపోతున్నాయి? అంత తప్పు నేనేం చేశానబ్బా? ఇంతకీ విషయం ఏమై ఉంటుంది? ఆ నక్క నది దగ్గరికి వెళ్లి తన రూపం చూసుకుంటుంది. ఓహో, ఇదేంటి, నేను ఇలా నీలిరంగులోకి మారాను? ఓహో, నేను అక్కడ దూకిన బకెట్లోని నీలం రంగు నాకు అంటుకున్నదన్నమాట. అయితే నేను దూకింది నీళ్ళలో కాదు, నీలిరంగులో అన్నమాట. ఇక ఆ నక్క తన నీలి రంగుతో చాలా ఎంజాయ్ చేస్తుంది. దానిని చూసి అడవిలోని జంతువులన్నీ భయపడసాగాయి. జంతువుల రాజు సింహం నక్కని పిలిచి ఇలా అంటాడు, ఎవరు నువ్వో? ఈ అడవిలోకి ఎలా వచ్చావో? సింహం రాజా, నన్ను సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఈ భూమిపైకి పంపబడ్డాడు. నేను ఈ అన్ని జంతువుల ఆలన పాలన చూడటానికి పంపబడ్డాను. సింహం రాజు ఆ గుంటనక్క చెప్పిన మాటలన్నీ పూర్తిగా నమ్మేశాడు. తనకి కావలసిన అన్ని రకాలైన సుఖాలను ఆ నక్కకి ఏర్పాటు చేశాడు. కానీ ఒకరోజు జంతువులన్నీ ఆ నీలిరంగు నక్కకి సేవ చేస్తుంటే అప్పుడు ఆ నక్క పక్కనే ఇంకొక నక్క గట్టిగా అరవసాగింది. ఆ నీలిరంగు నక్క ఇది విని తనని తాను ఆపుకోలేకపోయింది. ఆ గుంపుతో కలిసి తను కూడా అరవసాగింది. ఆ జంతువులన్నీ ఇదంతా చూసి ఆశ్చర్యపోయి నక్కను నీళ్లలో తోసివేశాయి. ఇక నక్కకు అంటుకున్న కలర్ మొత్తం పోతుంది. అప్పుడు జంతువులకి అర్థమైంది, ఆ నక్క ఎవరో కాదు, మన మింటూ నక్కని నీలం నక్కలా మారి మనల్ని ఆట పట్టించింది అని. ఒక అడవిలో మోను అను పేరు గల ఒక జింక ఉండేది. ఆ జింక జంతువులన్నింటికీ సహాయపడేది. ఒకరోజు ఒక అమాయకపు మేక మోనుతో ఇలా అంటుంది, మోను అన్నా, ఈరోజు నా కోసం తినడానికి ఏమైనా తెచ్చివ్వగలరా? ఈరోజు నా ఆరోగ్యం ఏమీ బాలేదు. తప్పకుండా తెస్తాను. మోను మేక కోసం ఆహారాన్ని తీసుకురావడానికి అడవిలోకి వెళ్తుంది. చెట్ల నుండి ఆకుపచ్చగా అందంగా ఉన్న ఆకులను త్రెంపసాగింది. అకస్మాత్తుగా ఆకులను కోస్తూ చెట్టుపై నుండి కిందకు పడిపోతుంది. అలా జింక కింద పడటం చూసి దగ్గర్లో ఉన్న ఒక తెలివైన షంటీ కోతి దెయ్యం గట్టిగా నవ్వసాగింది. ఊరుకోలేడి, ఇది నీ వల్ల కాదు. ఇక నీకు అసంభవం. కావున నువ్వు నేల మీద ఉన్న గడ్డిని తిను. నన్ను ఎగతాళి చేయడం ఆపుకోతి. నేనైతే గడ్డిని తినగలను, కానీ నేను ఈ ఆకులను నా మిత్రురాలైన మేక కోసం తీసుకెళ్తున్నాను. తన ఆరోగ్యం ఈరోజు బాలేదు. ఆహా, అలాగే తెలుసు నాకు. నువ్వెంత మంచిదానివో. ఇక మోను కోతి యొక్క మాటలను అస్సలు పట్టించుకోకుండా ఆకులను తెంపసాగింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు మోను అన్నా. ఈ విధంగా కాలం గడిచిపోతుంది. మోను అందరికీ సహాయపడుతుంది. ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వస్తాడు. అలా వచ్చిన అతనికి తన దృష్టంతా జింక మీద పడుతుంది. అది చూసి అతను చాలా సంతోషిస్తాడు. అరే, ఇంత పెద్ద అందమైన లేడీ! దీనిని గనక నేను పట్టుకున్నట్లయితే నాకు మంచి రోజులు వస్తాయి. ఆ లేడీని పట్టుకోవడానికి వేటగాడు వల పన్నుతాడు.
ఇంకా లేడీ తినడానికి మేతని కూడా వేస్తాడు. ఇక షంటీ కోతి వేటగాణ్ణి చూస్తూ ఉంటాడు. అరే ఈయన వేటగాడు కదా, ఇక్కడేం చేస్తున్నాడు? పద వెళ్ళి కనిపెడదాము. కోతి దగ్గరకు వెళ్లి చూస్తుంది. ఆహా, ఇతను ఏదో జంతువును పట్టుకోవడానికి వల పన్నాడు. షంటీ కోతి అక్కడే చెట్టు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఏ జంతువైనా అక్కడికి వస్తే వాటిని హెచ్చరిద్దాము అనుకుంటుంది. మోను లేడీ ఆకుపచ్చని మేతను చూసి తినడానికి అక్కడకు వస్తూ ఉంటుంది. చెట్టుపైనున్న కోతి మోను ఇటువైపుగా రావడం చూస్తుంది. అరే ఇదైతే మోను లేడీ కదా, తను ఇక్కడేం చేస్తుంది? ఒకవేళ తను ఈ మేతను తినడానికి రావడం లేదు కదా, అలా అయితే చాలా బాగుంటుంది. అయితే నేను మోనుని కాపాడి తీరాల్సిందే. మోను అన్నా నువ్వు ఇటువైపు రాకు, ఒక వేటగాడు ఇక్కడ వల పన్నాడు, వద్దు రావద్దు. వలన నువ్వేమీ తమాషా చేయడం లేదు కదా? లేదు, నేను నిజమే చెప్తున్నాను మోను అన్నా, నేను తమాషా చేయడం లేదు. నేను కొంటె పనులు చేస్తాను నిజమే, కానీ నువ్వు అమాయకురాలివి, అందువల్లే చెప్తున్నాను, నన్ను నమ్ము. జింక ఆ వైపుగా రావడం చూసి వేటగాడు బయటికి వస్తాడు. కాని కోతి హెచ్చరించటం వల్ల జింక అక్కడి నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కోతి జింకను కలుసుకుంటుంది. ఇక జింక షంటీ కోతికి ధన్యవాదాలు తెలుపుతుంది. ఇక వాళ్ళిద్దరూ మంచి మిత్రులుగా మారిపోతారు. అత్యాస పాము మరియు చీమల ఐక్యత. అది చాలా రోజుల క్రితం మాటంట. ఒక అడవిలో చాలా భయంకరమైన కొండ చిలువ ఉంటూ ఉండేది. అది ప్రతి రాత్రి వేటకి వెళ్ళేది, మరి రోజంతా పడుకుంటూ ఉండేది. కొండ చిలువ మెల్లమెల్లగా చాలా లావు అయిపోయింది. అది చాలా ఎక్కువ తినేది, ఎక్కువ వేటాడేది. అందుకే దాని శరీరం రోజురోజుకి పెద్దది అయిపోతూనే ఉండేది. కొండ చిలువ దానివల్ల చాలా చింతించేది కూడా. కానీ మెల్లమెల్లగా లావుగా అయిపోతున్న తన శరీరం వల్ల అది పడుకోవడం కోసం చాలా ఎక్కువ స్థలం కావలసి వచ్చేది. అందుకే అది ఏ చెట్టుపై అయితే ఉండేదో దానికి ఆ చెట్టు చిన్నదైపోయింది. అప్పుడు అది ఒక కొత్త చెట్టు కోసం చూసింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. కానీ కొండ చిలువకి తన శరీరానికి సరిపోయే ఒక మంచి పెద్ద చెట్టు ఏమీ దొరకలేదు పాపం. కొండ చిలువ చాలా విచారించింది. దానికి చాలా రోజుల నుంచి పడుకోవడానికి మంచి చెట్టు దొరకలేదుగా. అనుకోకుండా ఒకరోజు దానికి నచ్చిన చాలా పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. అరే వా, ఈ చెట్టు అయితే నేను ఉండడానికి చాలా బాగుంటుంది. ఎన్ని రోజులుగా నేను ఇలాంటి చెట్టు కోసమే కదా వెతుకుతూ ఉన్నది. నా బాధని భగవంతుడు విన్నట్టు ఉన్నాడు. ఇప్పుడు చాలా హాయిగా ఈ చెట్టుపై పడుకుంటాను. మళ్ళీ పొద్దున్నే నా వేట కోసం వెళ్ళిపోతాను. ఎంత బాగుంటుందో. కొండ చిలువ చాలా ఆనందంగా చెట్టుపైకి ఎక్కింది. అప్పుడే దానికి ఒక పెద్ద చీమల పుట్ట ఒకటి కనిపించింది. కొండ చిలువ కోపంతో ఇలా అంది, ఓయ్ చీమల్లారా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక ఇది నా ఇల్లు. మీరు కానీ ఇక్కడ ఉన్నారంటే అస్సలు బాగుండదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మొత్తం మీ చీమల దండతో సహా. లేదంటే ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతారు. ఇంకా నా కోపం నుంచి బయటపడడం వీలు కాదు. చీమలు అస్సలు బెదరలేదు. పైగా అన్ని చీమలు కలిసి ఒక పథకం వేశాయి. ఈ పాము ఆకారం చాలా పెద్దది, కానీ ఏమనుకుంటుంది? మనం ఇంత చిన్నగా ఉంటే మాత్రం మనల్ని ఎవరైనా తొక్కేసి అలా వెళ్ళిపోతారా? ఇంకా మన ఇల్లు బదులుగా తన ఇల్లు తయారు చేసుకుంటుందా? అలా అవ్వడానికి వీల్లేదు. పదండి అందరూ, దానిపై దాడి చేద్దాము. అలా అన్ని చీమలు కలిసి ఆ పాము మీదకి ఎక్కాయి. అలా దానిని ఎక్కడ పడితే అక్కడ కరవడం మొదలుపెట్టాయి. అయ్యో, కాపాడండి, కాపాడండి ఈ చీమల నుంచి. కొండ చిలువ వెంటనే బాధతో ఆ చెట్టు నుంచి కిందకి దిగి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా ఆ చెట్టు దగ్గరికి రాలేదు. ఐకమత్యంలో చాలా బలం ఉంటుంది మరి. అమాయకుడైన కుక్క. ఒక అడవిలో జంబు అనే ఒక ఏనుగు ఉండేది. అది అడవికి రాజైన సింహానికి
చాలా మంచి మిత్రుడు. జంబూకి సేవ చేయడానికి సింహంరాజు చింటూ అనే ఒక నక్కని నియమించాడు. చింటూ నక్క, నువ్వు నా మిత్రుడి జంబూని చాలా బాగా చూసుకోవాలి. వాడికి రోజు భోజనం ఏర్పాటు చేయి. వాడికి సాయం చెయ్యాలి. చింటూ రోజు జంబూని చాలా జాగ్రత్తగా చూసుకునేది. మెల్లమెల్లగా అవి రెండు మంచి మిత్రులైపోయాయి. ఇద్దరూ చాలా ఆనందంగా ఆడుకునేవి. ఒకరోజు ఆ అడవికి ఒక కుక్క వచ్చింది. అది చింటూని దారిలో కలుస్తుంది. అరే అన్నా, నువ్వెవరు? ఇంకా ఇక్కడికి ఎలా వచ్చావు? నేను భోజనం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి పొరపాటున వచ్చేసాను. నేను నీకు ఏమైనా సహాయం చేసేదా? లేదు అలాంటిది ఏమీ లేదు. కానీ ఈ అడవి చాలా బాగుంది. నేను ఇక్కడే ఉండిపోవచ్చా? తప్పకుండా. కానీ మనం ఇక్కడ సింహంరాజుని అడగాల్సి ఉంటుంది. కొన్ని రోజుల కోసం సింహంరాజు బయటికి వెళ్ళారు. నువ్వు నాతో పాటు ఉందిగాన్లే. చింటూ ఆ కుక్కకి మొత్తం అడవంతా చూపిస్తుంది. జంబూని కూడా పరిచయం చేస్తుంది. కుక్కకి ఇంకా జంబూకి మంచి స్నేహం ఏర్పడుతుంది. జంబూ కుక్కతో ఆడుకోవడం మొదలు పెడతాడు. కానీ చింటూతో ఇప్పుడు ఆటలు తగ్గించాడు. అయ్యో, ఈ జంబు ఇప్పుడు నాతో అసలు ఆడమే లేదు. ఎప్పటి నుంచి ఈ కుక్క వచ్చిందో అప్పటి నుంచి నన్ను మర్చిపోయాడంతే. నేను ఏదో ఒకటి చెయ్యాలి మరి. చింటూ కుక్కని తన దగ్గరికి పిలిచి ఇలా అంటుంది. నన్ను క్షమించు మిత్రమా. నేను రాజుగారిని అడిగాను. అతను నిన్ను ఇక్కడ ఉండడానికి నిరాకరించారు. చింటూ కుక్కతో అబద్ధం చెప్తుంది. కానీ ఆ కుక్క ఆనందంగా అంగీకరించింది. అలా అది దాని అడవికి తిరిగి వెళ్ళిపోతుంది. చింటూ జంబూ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది. ఇదిగో తీసుకో జంబు, ఇవి తిను. నా మిత్రుడు కుక్క ఏమయ్యాడు? వాడిని ముందు రమ్మను. కుక్క తన అడవికి వెళ్ళిపోయింది. అది ఇంక రాదు. జంబూ అది విని చాలా బాధపడతాడు. అది పళ్ళు తినలేదు. అలా బాధగా పడుకుంది. చాలా నచ్చజెప్పాక కూడా జంబూ ఏమీ తినకుండా ఉండిపోయింది. చింటూ తన మిత్రుణ్ణి అలా చూడలేకపోయింది. అది మళ్ళీ కుక్కని తీసుకురావడం కోసం వెళ్ళింది. నన్ను క్షమించు మిత్రమా. నేను నీతో అబద్ధం చెప్పాను. జంబు నిన్ను చాలా గుర్తు తెచ్చుకుంటున్నాడు. నువ్వు జంబుకి చాలా మంచి మిత్రుడు అయిపోయావు కదా. నేను నీతో అబద్ధం ఆడకుండా ఉండాల్సింది. కుక్క చింటూతో కలిసి అడవికి మళ్ళీ తిరిగి వస్తుంది. సింహంరాజు కూడా ఇప్పుడు అడవికి తిరిగి వచ్చేశాడు. అతను కుక్కని అడవిలో ఉండడానికి అనుమతిచ్చాడు. అలా అందరూ కూడా ప్రేమగా ఆనందంగా ఉన్నారు.